ఫ్రెండ్స్, ఈరోజు మనం లీస్ట్ కామన్ మల్టిప్లీ అంటే ఎల్సిఎం గురించి మనం నేర్చుకుందాం. ఎల్సిఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిప్లీ. మల్టిప్లీ అనగా మనకి ఏమైనా సరే ఒక టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి, 3కి మల్టిప్లీస్ ఏమవుతుందండి? 3, 6, 9, 12, 3 5 are 50. అలాగా అది మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ మల్టిప్లికేషన్ అనేవి ఎండ్లెస్ అంటే హైయెస్ట్ అన్నది చెప్పలేము మనం, హైయెస్ట్ అన్నది మనం చెప్పలేము. సో కామన్గా అంటే రెండు సంఖ్యల మధ్య కామన్గా ఉండే సంఖ్యను మనం లీస్ట్ కామన్ మల్టిప్లీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ 5, 10, 25, 50 ఉంది. 5, 10, 25, 50 దీనికి కామన్గా ఉన్న మల్టిప్లీ. మన జనరల్గా అయితే మనకి స్కూళ్ళలో మనకి ఎలా చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 2, 6కి కామన్ మల్టిప్లీ ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం? 2కి 6కి మనకి ఇలా వేసుకుంటాం. 2 1 జా 2 3 జా. సో మనకి ఏంటి? 2 × 3 × 1, 2 3 జా 6. అంటే ఈ రెండింటికి కామన్గా మనకి ఎల్సిఎం అనేది మనకి 6 వస్తుంది. అయితే ఇది జనరల్గా స్కూల్లో అయితే మనకి సరిపోతుంది, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాత్రం మనకి అలాగా సరిపోదు. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది, ఎన్ని సమ్స్ అయితే అన్ని సమ్స్ మనం చేయవలసి ఉంటుంది. సో దానివల్ల మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు 5, 10, 25, 50 ఈ 4 నెంబర్లకి మనకి లీస్ట్ కామన్ మల్టిప్లీ చేయాలి, అంటే ఎల్సిఎం చెయ్యాలి. ఎల్సిఎం చెయ్యాలి అనుకుంటే మనం ముందుగా ఏం చేయాలంటే దీనిలో ఉన్న హైయెస్ట్ నెంబర్ని మనం తీసుకోండి. దీంట్లో ఉన్న హైయెస్ట్ నెంబర్ ఏంటండి? 50. 50 అన్నది మనకి వీటితో మల్టిప్లికేషన్ అవుతుందా లేదా చూసుకోండి. ఈ 5 టేబుల్లోనూ మనకి 50 వస్తుంది కదండి, 50 వస్తుంది. 10 టేబుల్లో 50 వస్తుంది, 25 టేబుల్లో 50 వస్తుంది. సో హైయెస్ట్ నెంబర్ ఈజ్ ఎల్సిఎం అవుతుంది. అంటే వీటికి ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం అనేది మనకి 50 అవుతుంది. సో నెక్స్ట్ మనకి 3, 9, 12, 18 ఏంటి? 3, 9, 12, 18 ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది? మనకి 18 ఉంది. 18 హైయెస్ట్ నెంబర్ అనేది 18 ఉంటుంది. 18 ఉన్నప్పుడు మనకి 3తోనూ 18 డివిజిబుల్ అవుతుంది, 9తోనూ డివిజిబుల్ అవుతుంది. కానీ 12తో డివిజిబుల్ అవుతుందా? అవదండి. 12తోనూ మనకి డివిజిబుల్ అవుతుంది. సో డివిజిబుల్ అయినవన్నీ అవాయిడ్ చేసేయండి. 3, 9. ఇప్పుడు 12కి 18కి కాంబినేషన్ చూడండి. 12కి 18 కంటే అంటే 12కి నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూడండి. 18కి నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూడండి. 18 నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏమవుతుందండి? 36. 18కి నెక్స్ట్ మల్టిప్లికేషన్ 36 అవుతుంది. ఈ 36 అన్నది 12 టేబుల్లో వస్తుందా? 12 3 జా 36. సో మొత్తం అన్నిటికి కూడా మనకి ఎల్సిఎం అనేది ఇదే అవుతుంది. 36 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది ఏంటి? నెక్స్ట్ 7, 12, 35 సేమ్ దానిలాగే ఫాలో అవ్వండి. సో 35 హైయెస్ట్ అనేది మనకి ఎంత ఉందండి? 35 ఉంది. ఈ 35 7 టేబుల్తో చూడండి. 7 5 జా 35. బట్ 14 టేబుల్ అవుతుందండి, 14 టేబుల్తో అవదు. నెక్స్ట్ 35కి నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూడండి. నెక్స్ట్ మల్టిప్లై ఏమవుతుందండి? 70 అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లై 70 అవుతుంది. 7తోనూ డివిజిబుల్ అవుతుంది 10. 14తోనూ డివిజిబుల్ అవుతుంది 14 5 జా 70. 35తో డివిజిబుల్ అవుతుంది 35 2 జా 70. సో ఈ మూడింటికి కూడా ఎల్సిఎం ఏమవుతుందండి? ఎల్సిఎం ఈజ్ 70. సో ఇప్పుడు అర్థమైందండి. ఇలాగ నెక్స్ట్గా రండి. నెక్స్ట్కి వచ్చిన తర్వాత 18, 16 మనం హైయెస్ట్ నెంబర్ని తీసుకోండి. హైయెస్ట్ నెంబర్ ఎంత అవుతుందండి? 16. హైయెస్ట్ నెంబర్ 16 అయితే 18తోనూ మనకి 16 డివిజిబుల్ అవుతుంది. 18తోనూ 16 డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ 7 అన్నది మనకి ప్రైమ్ నెంబర్ వచ్చింది. 7 అన్నది ప్రైమ్ నెంబర్ వచ్చింది. ప్రైమ్ నెంబర్ అంటే మనకు అర్థం ఏంటి? ఏ టేబుల్లోనూ కూడా మనకి డివిజిబుల్ అవ్వదు. సో 16 టేబుల్ అప్పుడు ఒక ప్రైమ్ నెంబర్ కానీ వస్తే మనం ఏం చేస్తారంటే 7 × 16 చేసుకోండి. 7 × 16 7 16 జా 1 1 12 ఏంటి? 1 1 7 6 జా 42, 7 1 జా 7 7 42.
12. సో ఈ మూడిట్లకి మనకి ఎల్సిఎం ఎంత వస్తుందండి? 1110. చూడండి సింపుల్గా అయిపోయింది. అలాగే నెక్స్ట్ సమ్ 2కి 2తోను మనకి 18 అనేది మనకి చూడండి 18 మనకి హైయెస్ట్ నెంబర్ ఇక్కడ. ఆ 18 మల్టిప్లై అయినప్పుడు 2తోను మనకి డివిజిబుల్ అవుతుంది. సో అవాయిడ్ చేయండి. నెక్స్ట్ 9తో డివిజిబుల్ అవుతుంది కదండి, 9తో డివిజిబుల్ అవుతుంది 18. 9 2 జార్ 18. సో 2 డివైడ్. ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్ వచ్చింది. ఇక్కడ మనకి 11 ఇంటూ 18, 11 18 జార్ ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి 18 ఇంటూ 11 891 198. 198. ఇక్కడ మనకి ఈ మూడిట్లకి ఈ నాలుగిట్లకి మనకి ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 198. ఒకటే గుర్తుంచుకోండి, ఎల్సిఎం అన్నది మనకి రాంగ్ రైట్ అని మనకి తెలియడానికి మనకి ఎప్పుడైనా సరే వాడు ఇచ్చిన ఫ్యాక్టర్స్కి మనకు వచ్చిన ఎల్సిఎం మొత్తం డివిజిబుల్ అవ్వాలి. అప్పుడైతేనే ఎల్సిఎం అన్నది మీకు రైట్ వచ్చిందని తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, 50 వచ్చింది. 5తో డివిజిబుల్ అవుతుంది. 5 10 జార్ 50, 10 5 జార్ 50, 25 2 జార్ 51 జార్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాంగ్ చేసాం అనుకోండి, ఏదో ఒక నెంబర్తో మనకి డివిజిబుల్ అవ్వదు ఆ నెంబరు. సో అది మీకు అప్పుడు ఎల్సిఎం అన్నది రాంగ్ అని తెలియాలి.